మరో 4 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగువేయనున్నాం. సహజంగానే గతకాలపు అనుభవాలను మననం చేసుకోవడం ఎవరికైనా ముఖ్యమే. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తుకు దోహదపడతాయి. ఈ క్రమంలో 2024లో వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ ఎలా ఉందనేది ఆసక్తికరం. ప్రధానంగా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇది పెద్ద విషయం కాదు. నిజమే, గెలుపోటములు అనేవి సహజంగానే జరుగుతుంటాయి. కానీ ప్రధానంగా చూసుకుంటే గెలుపు ఓటమిని మించి జగన్ చాలానే కోల్పోయారు. 2,00,000 కోట్ల రూపాయలకు పైగానే తాను ప్రజలకు పంచాలని చెప్పుకున్న ఆయన దీన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారన్న సీనియర్ నాయకుల కామెంట్లకు ఆయన చెక్ పెట్టలేకపోయారు. తన సోదరి షర్మిల తీవ్ర యాంటీ ప్రచారం, దీనికి తోడు సొంత బాబాయ్ హత్యపై జరిగిన యాగి వంటివి కూడా జగన్ చెక్ పెట్టలేకపోయారు. తగ్గేదేలే అంటూనే ఆయన ఈ ఏడాది తగ్గాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ఉన్న బీరం ఇప్పుడు లేకుండా పోయింది. ఎవరు పోయినా పర్వాలేదు అనే టాక్ నుంచి ఉండండి అనే వరకు పరిస్థితి కొంత యూటర్న్ తీసుకుంది. ఇక ఈ ఏడాది తొలి 4 మాసాల్లో తమకు తిరుగులేదని అనుకున్నప్పటికీ తర్వాత మారిన పరిస్థితులు మాత్రం ఇబ్బందులు పెట్టాయి. వీటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగడంలో జగన్ విఫలమయ్యారు. పార్టీలో సీనియర్లు జెండా వదిలేస్తున్నా ధీరత్వం ప్రదర్శించారు. కానీ కూసాలు కదిలిపోతున్నాయని గ్రహించిన తర్వాత తగ్గాల్సి వచ్చింది. కడప కార్పొరేషన్ పై కత్తి వేలాడుతున్న పరిస్థితి కొని తెచ్చుకున్నారు. నేతలు జైలుకు వెళ్లడం, వారి రక్షించుకునే ప్రయత్నాలు పెద్దగా లేకపోవడం, ప్రజల్లో తిరోగమన ఫలితం వంటివి జగన్ ఈ ఏడేదు తగ్గేదేలే అనుకున్నా తగ్గాల్సిన పరిస్థితి కల్పించారు. ఎవరు చెప్పి చేయరు అన్నట్టుగా ఎప్పుడెవరుంటారో పోతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు వీటిని అధ్యయనం చేసి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం జగన్కి ఏర్పడింది. మరేం చేస్తారో చూడాలి.